చూస్తే ఒక్కసారి మొత్తం కూడా తలకి మొత్తం ఒకవైపు మొత్తం పూర్తి స్థాయిలో బోర్లా పడింది. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఒకవైపు డ్రైవర్ నిర్లక్ష్యం, అదేవిధంగా ఓవర్ స్పీడ్ కారణంగా ఇది జరిగిందంటూ కూడా ఒకవైపు ప్రాథమికంగా విచారణ చేస్తున్నారు. మొత్తం మీద ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఒకవైపు అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఫిట్నెస్ చెక్ చేస్తున్నారు. ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవుతున్నారా లేదా అంటూ కూడా ఉదయం నుంచి ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దాడులు నిర్వహిస్తున్నప్పటికీ ఒకవైపు ఈ విధంగా హైదరాబాద్ నగర శివార్లు ఈ విధంగా కావడంతో మరోసారి అటు అధికారులు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రజలు కావచ్చు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. మొత్తం మీద ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే మియాపూర్కి సంబంధించినటువంటి మియాపూర్ నుంచి బయలుదేరినటువంటి బస్సు ఏదైతే ఉందో దాని ఒకవైపు 17 మంది ఉన్నారు. ఎవరికి కూడా మైనర్ ఇంజురీస్ మాత్రమే అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద మియాపూర్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఓఆర్ఆర్ నుంచి బయటికి ఎగ్జిట్ అవుతుండగా ఎగ్జిట్ నెంబర్ 11 వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మనందరికీ తెలుసు ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ అవుతున్న సందర్భంలో రోడ్డు చాలా నేరోగా ఉంటుంది. అలాగే టర్నింగ్ కూడా మనకి ఎక్కువగా చాలా రోడ్స్లోకి టర్నింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మొత్తం చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ టర్నింగ్స్లో ఓవర్ స్పీడ్ కారణంగా ఒక్కసారిగా బస్సు బోల్తా పడినట్లుగా మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఆ సైడ్ ఉన్నటువంటి ఆ రైలింగ్ని కూడా మొత్తం బద్దలు కొట్టుకొని కింద పడిపోవడాన్ని మనం చూడొచ్చు. అదృష్టం కొద్దీ అక్కడ హైట్ ఎక్కువ లేకపోవడం అనేది పెను ప్రమాదం జరగకుండా వాళ్ళు తప్పించుకోవడానికి కారణమైంది. ఒకవేళ అక్కడ హైట్ ఎక్కువ కనుక ఉండుంటే ఖచ్చితంగా పెను ప్రమాదం జరిగి ఉండేది. 15 మందికి పైగా ఉన్నారు. ఆ సమయంలో ప్రమాదం జరిగిన సమయంలో సుమారుగా 9 మందికి మైనర్ ఇంజురీస్ అయినట్లుగా తెలుస్తుంది. మేజర్ ఇంజురీస్ అయితే ఎవరికి అవ్వలేదు. ప్రస్తుతం వారందరినీ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మనం స్క్రీన్లో కూడా చూస్తున్నాం. హాస్పిటల్కి తరలించి వారందరికీ చికిత్స అందించడం, అలాగే ఒక క్రేన్ను తీసుకొచ్చి స్థానికుల సహాయంతో ఆ బస్సును తిరిగి మళ్ళీ సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ బస్సుని పూర్తిగా. కానీ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. బస్సు అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ఎలక్ట్రిక్ బస్సు కావడం అనేది ఒక రకంగా అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఇలాంటి టైంలో సహజంగా ఫ్యూయల్తో నడిచేటువంటి బస్సులు అయితే ఇలా యాక్సిడెంట్స్ అయిన సమయంలో ఎత్తు నుంచి పడ్డప్పుడు వాటిలో ఉన్నటువంటి ఫ్యూయల్ లీక్ అవ్వడం, ఆ సమయంలో ఒకవేళ కనుక ఏదైనా చిన్న మంట వచ్చినా సరే, చిన్న నిప్పు రవ్వ వచ్చినా సరే అది మండి పెద్ద ప్రమాదం జరగడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. నిన్న జరిగినటువంటి ప్రమాదం చూసాం. వి కావేరీ బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదం కూడా మనం చూసాం. ఇది ఎలక్ట్రిక్ బస్సు. కాకపోతే ఎలక్ట్రిక్ బస్సుల్లో మరొక రకమైనటువంటి ప్రమాదాలు ఎక్కువగా సమ్మర్ టైంలో జరుగుతూ ఉంటాయి. వేడి ఎక్కువైపోయి బ్యాటరీస్లో అవి ఒక్కసారిగా బర్స్ట్ అవ్వడం లాంటివి చూస్తూ ఉంటాం. అట్ ది సేమ్ టైం కొన్నిసార్లు బ్యాటరీస్లో కొంచెం అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల, ఓవర్లోడ్ కారణంగా కానీ రకరకాల కారణాల వల్ల కొన్ని రేర్ కండిషన్స్లో ఆ బ్యాటరీస్ కూడా బ్లాస్ట్ అవ్వడాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాదం ఒకవేళ ఫ్యూయల్తో నడిచే బస్సులు అయి ఉంటే మేబీ ప్రమాదం ఖచ్చితంగా ఎక్కువ ఉండేదేమో అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సు అవ్వడంతో మంటలు రావడం కానీ ఏదైనా బ్లాస్ట్ అవ్వడం లాంటిది ఏమీ జరగకుండా కేవలం బస్సు పక్కకి దొరలడం, కొంతమంది గాయాలు అవడంతో ఆగిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇప్పటికే సహాయక చర్యలు చేస్తున్నారు. ఓ పక్క వర్షం పడుతుంది, మరో పక్క స్థానికుల సహాయంతో పూర్తిగా బస్సును తిరిగి మళ్ళీ రోడ్డు మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, అక్కడ క్రేన్తో దాన్ని పైకి లేపడాన్ని మనం చూడొచ్చు. మనం స్క్రీన్లో చూస్తున్నాం. క్రేన్కి కట్టి తిరిగి మళ్ళీ రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. అయితే వరుస ప్రమాదాలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు మాత్రం ఖచ్చితంగా భయాందోళనకు గురి చేస్తున్నాయి. కారణాలు ఏదైనప్పటికీ వి కావేరీ ట్రావెల్స్ బస్సుకి ప్రమాదానికి కారణం ఏదైనా, ఇప్పుడు హ్యూగో బస్కి ప్రమాదానికి కారణం ఏదైనా సరే ఖచ్చితంగా వరుస ప్రమాదాలు మాత్రం ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో అహ్మదాబాద్ ఘటనలో విమాన ప్రమాదం జరిగినప్పుడు చాలా రోజుల పాటు విమానాలు ఎక్కాలంటే కొంతమంది భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చాలామంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కాలంటే చాలామంది భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కారణం ఏమైనప్పటికీ ప్రమాదాలు మాత్రం భారీగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా అధికారులు ఇలాంటి విషయాల్లో స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఓవర్ స్పీడ్ విషయంలో కానీ, లేదంటే ఫిట్నెస్ లేని బస్సులు డ్రైవ్ చేస్తున్న వాళ్ళ విషయంలో కానీ, ఇలా మోడిఫైడ్ బస్సెస్ విషయంలో కానీ, ఇలా అన్నిటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నైట్ టైం తిరిగేటువంటి బస్సులు, ఇంట్రస్టేట్ బస్సులు ఉంటాయి, అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు డ్రైవర్స్ కండిషన్ ఎలా ఉంది, డ్రైవ్ చేయగలుగుతున్నారా లేదా, నిద్రమత్తులో ఉన్నారా, ఇంకేదైనా డ్రింక్ చేస్తున్నారా. మనం చూసాం
తాగి ఉండడం ఎంత పెద్ద ప్రమాదానికి కారణమైంది. అక్కడ బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి, అలాగే బస్సులో ఉన్న వాళ్ళు, ఇలా ఎవరు తాగి ఉన్నా సరే ఎంత పెద్ద ప్రమాదానికి కారణమైందో మనం చూసాం. పదుల సంఖ్యలో కాలి బూడిదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఓవర్ స్పీడ్ మనం చూస్తున్నాం. ల్యాక్ ఆఫ్ కంట్రోల్ బస్ మీద ఆ టర్నింగ్ తీసుకుంటున్న సమయంలో రోడ్ చాలా నేరోగా ఉంటుంది. మనందరికీ తెలుసు ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ అయ్యే సమయంలో రోడ్స్ ఎలా ఉంటాయో చాలా నేరోగా ఉంటాయి. అలాగే షార్ప్ టర్న్స్ ఉంటాయి. ఆ షార్ప్ టర్మ్స్లో ఓవర్ స్పీడ్ అనేది ఖచ్చితంగా హెవీ వెహికల్స్కి చాలా డేంజర్. అవి దొర్లిపోవడానికి అవకాశం ఉంటుంది. అదృష్టవశాత్తు హైట్ తక్కువ ఉంది కాబట్టి పెద్ద ప్రమాదం జరగకుండా బయటపడగలిగారు. ఒకవేళ హైట్ ఎక్కువ ఉండుంటే ఖచ్చితంగా ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. సుమారుగా 9 మంది వరకు మైనర్ ఇంజురీస్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. ఈరోజు మధ్యాహ్నం 12:30-12:35 మధ్యలో మియాపూర్ నుంచి బయలుదేరిన ఒక న్యూగో బస్సు, ఎలక్ట్రికల్ బస్సు గచ్చిబౌలిగడ ఓఆర్ఆర్ ఎక్కి మన పెద్దంబరపేట దిగి గుంటూరు వెళ్ళవలసి ఉన్నది. దాంతో ఆ టైంకి ఇక్కడ డౌన్ ర్యాంప్ దగ్గర లెఫ్ట్ కరువు తీసుకునే ప్లేస్లో డ్రైవరు సరిగా తీసుకోనందువల్ల అది రైలింగ్ తాకి కింద పడింది బ్రిడ్జ్ మీద నుంచి. దాంట్లో 15 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఇమీడియట్గా మేము రష్ అయినాము. మేము ఓఆర్ఆర్ టీం వచ్చి అందరినీ రెస్క్యూ చేసినాము. ఎవరికైతే క్యాజువాలిటీ కాలేదు. ఇంజురీస్ మాత్రం ఒక 6 మందికి బ్లడ్ ఇంజురీస్ అయినాయి, బ్లీడింగ్ ఇంజురీస్. వాళ్ళని ఇమీడియట్గా కొంతమంది డిఆర్డి ఆపోలో, కొంతమందిని హయత్ నగర్ వీలైనంత వరకు దగ్గరున్న హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. ఇప్పుడు బస్ తీసే ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఎలక్ట్రికల్ బస్ కాబట్టి ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చారు. ఫైర్ డిపార్ట్మెంట్, అదర్ హైడ్రా వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఏమైనా ఇంకా ప్రమాదం పెరిగితే వాళ్ళు ఇమీడియట్ గా అటెండ్ కావడానికి వచ్చారు. మా ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ నుంచి ట్రాఫిక్ ఏమి ఇబ్బంది లేకుండా ఆల్ వెహికల్స్ పంపిస్తున్నాము. ఇంకొక తొందరలో ఈ బస్ కూడా రిమూవ్ చేసి క్లియర్ చేస్తాము. ఇప్పుడు ఈ ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం వల్ల జరిగినట్టు కనిపిస్తుంది. ఆ లాండ్ ఆర్డర్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. దాన్ని బట్టి ఫర్దర్ విషయాలు తెలుస్తాయి. ఈ రోజు